జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం నువ్వు చేస్తున్నది? పెద్దవాళ్ళనే గౌరవం లేకుండా కొడుతున్నావా? గౌరవమా? అసలు మనుషులనే జాలి లేకుండా కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నావు? చూడండి అల్లుడు గారు, మీరు వద్దని చెప్పారుగా, అయినా సరే ఈ సూర్యకాంతం పూజతో పూజలు చేయిస్తోంది. చైతు బావకి ఇష్టం లేదు, పూజలు చేయకూడదు అని చెప్పామంతే. వేప మండలతో ఇలా తగులుకుంది. చిన్నపిల్ల తనేదో తెలియ కొడుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? వేడుక చూస్తున్నారా? తను చిన్నపిల్ల కాదురా, అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లా? నీ కంటికి నేను కనపడడం లేదారా? నన్నే మర్చిపోయావా? నీ ఇంటిని కాచుకుంటూ వస్తున్నా, నీ ఇంటి ఎలా వెలుపుని. నాకు పూజ చేయొద్దంటావా? హారతులు లేకుండా, నైవేద్యాలు లేకుండా నా కడుపు కాలుస్తావా? ఆస్తులన్నీ పోయి నడి రోడ్డు మీద ఉండాలనుకుంటున్నావా? నేను కన్నెర్ర చేస్తే నీ ఆస్తి ఆవిరైపోతుంది, నీ భవిష్యత్తు బూడిదైపోతుంది. అమ్మా తల్లి, ఆస్తి లేకపోతే మా చైతుబాబు ఉండగలడు గాని మా మేడములు ఉండలేరు తల్లి. అవును తల్లి, మీకు పూజ వద్దని పాపం చేసింది వాళ్ళు, మా తమ్ముడు కాదు. అవునమ్మా. వాళ్ళు చెప్తే పూజ వద్దంటావా? ఆలోచన లేదా నీకు? నువ్వు ఇంత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. చూసారు అల్లుడు గారు అది ఎలా నవ్వుతోందో? అమ్మవారైతే అలా నవ్వుతుందా? ఇదంతా నాటకం అల్లుడు గారు. ఇది ఈ సూర్య ఆడిస్తున్న నాటకం. పూజ, నేను నీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్లో పూజ చేయడానికి వీలు లేదు అని. అయ్యో పూజ, పూజ, పూజ లేమ్మా, పూజ లే, పూజ, పూజ లేమ్మా, పూజ, పూజ లేమ్మా. చూసారా మీ మొండితనంతో ఎంతవరకు తెచ్చారు? ఇప్పటికైనా అర్థమైందా? నా పూజ వద్దంటే నాకు ఆగ్రహం వస్తుంది. నాకు ఆగ్రహం వస్తే నీ కూతుర్ని ఏం చేస్తానో చూడు. తను లేస్తుందేమో చూడు. పూజ, పూజ, పూజ లేమ్మా, పూజ. ఏయ్, తను లేవదు. అమ్మ తల్లి, ఆగ్రహించకు తల్లి. నువ్వు కోరుకున్నట్టే నీకు పూజ చేయిస్తాం. ఈ ఇంట్లో నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటామమ్మా. ఆ మాట మీరు కాదు, అతన్ని చెప్పమనండి. అతను చెప్పడు. మాట్లాడవే, పూజ చేస్తామని చెప్పు. పూజ కంటే పాటలు ఎక్కువ నీకు? అల్లుడు గారు, ఇంట్లో పూజ చేయనివ్వనని మాకు మాట ఇచ్చారు. మాట తప్పుతారా? నేను మాట ఇచ్చిందే నా కూతురి కోసం. తనే బలైపోతుందంటే నేను దేవుడికి ఇచ్చిన మాటైనా తప్పుతాను. అయితే పూజ చేయిస్తారా? తల్లి, మీ మాట ప్రకారం
నా బిడ్డతో ప్రతి నిత్యం పూజలు చేయిస్తాను. అల్లుడు గారు ఆపండి. నేనున్న ఈ ఇంట్లో నాన్ వెజ్ లో ఉండకూడదు. అలాంటి వాటిని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తావా? ఎవరైనా తెస్తే వాళ్ళ తోలు ఒలిచి ఈ ఇంటికి తోరణాలు కడతాను. అల్లుడు గారు శాంతించు తల్లి, శాంతించు. అలలలలలలా. అలలలలలలలా. శాంతించు. నా అపరాధాన్ని మన్నించి నా కూతుర్ని బతికించు. మ్మ్. 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 పూజ పూజ లేమ్మా. పూజ నీకేం కాలేదు కదా? ఏమైంది నాకు? పూజ, ఇక నుండి నువ్వు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అదిగో చూసారు అల్లుడు గారు, ఇప్పటి వరకు అమ్మవారు పూనింది అన్నారు, ఇప్పుడు మామూలుగా మాట్లాడుతోంది. ఏమిటిది? అమ్మో! అయ్యయ్యో! అమ్మా, అమ్మవారు తల్లి ఆశీర్వదించమ్మా తల్లి. అదిగో అమ్మవారు ఇప్పుడే సూర్య మేడం మీదకి వచ్చారు. ఇదేంటమ్మా, అమ్మవారి పూనకాల మేలు జరుగుతుందా? ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. అమ్మా, నువ్వు చెప్పినట్టే పూజ చేయిస్తాం. మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వం. నేను మాటిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.